ప్రేమ ఉంటే మీరు మీ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ కుక్కలను పెంచుకోండి. అంత ప్రేమ ఉంటే వీధులు ఎంబటి మీరు ఆహారం వేయటం వల్ల వీధులు వెంటబడి రోడ్డును సంచరించే వాళ్ళని వెంటబడి కరుస్తుంటే మేము ఎందుకు ఊరుకోవాలి? అలాగే ప్రభుత్వాలు చూస్తూ ఎందుకు ఉంటున్నాయని కూడా ధర్మాసనం హెచ్చరించింది. కాబట్టి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలే ఈ నష్టపరిహారం చెల్లాలి. ఈ కుక్క కాటు అనేది జీవితం మొత్తం మీద వ్యక్తికి ప్రభావం చూపుతుంది, ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలి. నమోదైన కుక్క కాటుపై నమోదైన ప్రతి బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కుక్కల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోకపోతే పర్యవసానాలు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను మందలించింది.